మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మరి స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాతే ఫైనల్ రిజల్ట్స్ అంటూ ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. అభ్యర్థులందరికీ కూడా అలర్ట్ అండి. అదేవిధంగా టెట్ యొక్క హైయెస్ట్ ర్యాంక్స్ కార్డులో అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకోవడానికి 2 రోజుల అవకాశం అయితే ఇచ్చారు. మరి అదేవిధంగా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి పూర్తి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి రఫ్గా చూసేద్దామండి. వీడియో నచ్చితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఎక్కువ మందికి వీడియో షేర్ అవ్వాలి. సో ఇక్కడ డిఎస్సి ఫలితాలు విడుదలండి. స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాతే సెలక్షన్ లిస్ట్ విడుదల. మరి ఇందులో 3,36,307 మంది అభ్యర్థులు పరీక్షలు అయితే రాశారు. దరఖాస్తులు అయితే 5,77,694 దరఖాస్తులు వచ్చాయి. ఎగ్జామ్స్ ఇప్పటివరకు అన్నది మనకు తెలుసు. ఇక్కడ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఫలితాలు, స్కోర్ కార్డులు పొందవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత తుది ఎంపిక జాబితా అంటే సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తామని వివరించారండి. మరి ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం. ఈ నెల 20 నాటికి సెలక్షన్ లిస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం అభ్యర్థులు గమనించాలి. మరి ఈ సెలక్షన్ లిస్ట్ అనేది ఈ నెల 20 నాటికి ప్రారంభం అవుతుందండి. అంటే సెలక్షన్ లిస్ట్ ఫిల్టరైజ్ చేసి సెలక్షన్ లిస్ట్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుందండి. కాగా తుదికిపై వచ్చిన అభ్యంతరాలకు ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఫలితాలు విడుదల చేసినట్లు విమర్శలు రావడం గమనార్హం. అంటే ఇప్పటివరకు చాలామంది అభ్యర్థులు కీలో అభ్యంతరాలు చేశారు. అదేవిధంగా ఫైనల్ కీని కూడా రిలీజ్ చేసి వెంటనే రిపోర్ట్ కార్డులు ఇచ్చారండి. మిత్రులు గమనించండి. మరి ఈ ఫైనల్ కీని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రతి అరమార్కు కూడా ఎంతో విలువైంది. తుదికి అదేవిధంగా టెట్లో వచ్చినటువంటి హైయెస్ట్ ర్యాంక్, అది హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కదా, వాటిని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రతి అరమార్కు కూడా చాలా చాలా కీలకము. ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. మరి ఇనీషియల్ కీ వచ్చింది, మనకి ఫైనల్ ఇనీషియల్ కీ వచ్చింది, ఇప్పుడు ఫైనల్ కీ వచ్చింది. రెండాటిలోనే చేంజెస్ అయితే ఉంటున్నాయి. వాటిని మీ పేపర్లో ప్రతి బిట్ని కవర్ చేసుకుంటూ చూడండి. ఏఐని యూజ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ని చెక్ చేసుకోండి. ఓకే. మరి వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెట్ వివరాలు కూడా సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. మరి అక్కడే కిందన వెబ్సైట్లో ఉంది. నెక్స్ట్ చూపిస్తానండి ఎక్కడ ఎలా ఉంది, వెబ్సైట్లో ఎక్కడ ఉంది అనే విషయాల్లో కూడా మీకు చూపిస్తాను. ఎలా ఎంటర్ చేసుకోవాలి హాల్ టికెట్ నెంబర్ని అనేది కూడా చెప్తానండి. మరి ఈ అవకాశము ఈ నెల 13వ తేదీ వరకు ఉందండి. టెట్ హాల్ టికెట్ల నమోదు, వాటి యొక్క హైయెస్ట్ ర్యాంక్స్ నమోదు విషయంలో తేడాలు ఉంటే ఆ నమోదు చేసుకోవడానికి అవకాశము ఈ నెల 13వ తేదీ వరకు ఉంది అంటూ మనకి తెలుస్తుందండి. మరి ఇక్కడ క్షుణ్ణంగా ఈ యొక్క మన నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించినటువంటి తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలు విడుదల చేసినట్టు కన్వీనర్ గారు తెలిపారండి. మనం ఇక్కడ చూసినట్లయితే ఫైనల్ మార్క్స్, అదేవిధంగా నార్మలైజేషన్ ఎఫెక్టెడ్ ఆఫ్టర్ మార్క్స్ అని స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగిందండి మన యొక్క రిపోర్ట్ కార్డులో. కాబట్టి ఏ సెషన్ వారికి ఎన్ని యాడ్ అయ్యాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూస్తున్నావు కదా, నీ సెషన్ ఏది, నువ్వు ఏ రోజు రాసావు, ఏ షిఫ్ట్ రాసావు, నీ ఒరిజినల్ మార్కులకి ఈ యొక్క నార్మలైజేషన్ ఆఫ్టర్ ఎన్ని యాడ్ అయ్యాయి అని ఒకసారి చూసుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. డేటు, షిఫ్టు, యాడింగ్ మార్క్స్, యాడింగ్ అయితే యాడింగ్, మైనస్ అయితే మైనస్, ఇది క్లియర్ చేస్తే అందరూ కూడా ఒక అభిప్రాయానికి వస్తారు. తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలు, స్కోర్ కార్డులు పొందవచ్చని చెప్పారు. ఇక్కడ వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి టెట్ వివరాలు సరి చేసుకోవడానికి ఈ నెల 13 వరకు అవకాశం కల్పించారు. ప్రతి పేపర్ ఎన్నిసార్లు ఎలా చదివేస్తున్నారంటే ప్రతి పేపర్లో ఒక డిఫరెంట్ టాపిక్ని టచ్ చేస్తున్నాడు. అందు గురించి అని ఇక్కడ చూద్దాము. 150 మందికి సంబంధించి డిఎస్సిలో నమోదు చేసిన టెట్ వివరాలకు ప్రభుత్వం వద్దనున్న వివరాలకు సరిపోవడం లేదు. ఎన్ని? 150 మందికి. మొన్నటి రోజున 20,000 వరకు అన్నారు. దాన్ని అలా ఫిల్టరైజ్ చేసుకుని చివరికి 150 మంది తేలలేదండి. దీంతో వారి యొక్క ఫలితాలను విడుదల చేయలేదు. ఇక్కడ మనం చూస్తాము, మన యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఈ గ్రీన్ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ అవుతుందండి. అదే టెట్ యొక్క హైయెస్ట్ మార్క్స్లో ఏమైనా తేడాలు ఉంటే ఇక్కడ మనము అబ్జెక్షన్ అయితే చేయొచ్చండి. అదేవిధంగా హైయెస్ట్ మార్క్స్ మీకు తెలియకపోతే ఈ లింక్ ద్వారా మనం వెళ్ళి మన యొక్క హైయెస్ట్ మార్క్స్ని కూడా మనం తెలుసుకోవచ్చండి. సో
దీనికి కూడా 2 రోజుల టైం ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులు అలర్ట్గా ఉండండి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మళ్ళీ ఫైనల్ కీలో కూడా ఏమైనా ఉంటే ఏమో ప్రతిదీ మార్చొచ్చేమో చెప్పలేము. కాబట్టి మీ తరపుగా చూడండి, ఇనీషియల్ కీకి మొన్న ఇచ్చిన కీకి సరైనట్లని మార్చేశారు, సరికాని వాటిని కొన్నాటిని సరిచేశారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న ఇచ్చిన కీకి ఈ కీకి కూడా మనం చిన్న టాలీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూసుకోండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ మరి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది మార్కులను రిలీజ్ చేయనుంది. ఇప్పుడు టెట్లో ఉన్నటువంటి హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి కదండి, వాటి గురించి మరి అప్డేట్ చేసుకోవడానికి 2 రోజుల పాటు అవకాశం ఇచ్చారు. ఆ అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించినటువంటి తుది మార్కులను రిలీజ్ చేస్తారండి. సో అంటే ఇక్కడ ఫైనల్ రిజల్ట్ను కూడా రిలీజ్ చేస్తారు. అనంతరం జిల్లాల వారీగా జాబితాలు ప్రకటిస్తారు. అంటే ఇదేంటంటే మెరిట్ లిస్టులు ప్రకటిస్తారండి. ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారము ఎంపికైన వివరాలు అంటే సెలక్షన్ లిస్టు. ఇంతకుముందే చెప్పాను, ఈ సెలక్షన్ లిస్ట్ అనేది 20వ తేదీ నాటికి మనకి రానుందండి. సో ఈ ప్రక్రియ అంతా కూడా 12, 13వ తేదీల్లో మనం టెట్ యొక్క హైయెస్ట్ మార్క్స్లోని అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని సరిచేసిన తర్వాత వాటి యొక్క మెరిట్ లిస్ట్ని ప్రకటిస్తారండి, సుమారుగా 17, 18 తేదీల్లో. ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారంగా ఎంత కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటున్నారు కదా, ఆ ప్రకటించిన మెరిట్ లిస్ట్ ఆధారంగా మనము ఈ యొక్క కట్ ఆఫ్ను మనం నిర్ణయించుకోవచ్చు. సో ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారంగా ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాలు, అంటే ఎంపికైన అభ్యర్థులు అంటే ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అండి. సో వెల్లడించే ఛాన్స్ ఉంది. అది కూడా ఎప్పుడు 20వ తేదీకి మనకి సెలక్షన్ లిస్ట్లో ఫైనలైజ్ అయిపోతుందండి. ఇదండి విషయాలు. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి.